అందుకే కృతఘ్నస్య నివృత్తయే. ఇందుకు చిత్తస్య శుద్ధయే కర్మ, కృతఘ్నస్య నివృత్తయే. ఈ రెండిటి కోసం కర్మ చేయాలి. ఎవరు? మోక్షం మీద దృష్టి ఉన్న వాళ్ళు ఈ రెండిటి కోసం కర్మ చేయాలి. మోక్షం గురించి అవగాహనే లేదు, దృష్టి ఏమిటి? అవగాహనే లేదు. అటువంటి ఎప్పుడేం చేయాలి? చేసి తీరాలి. అప్పుడు కూడా అప్పుడు వాడి ఉద్దేశంలో కర్మ ఎందుకు చేస్తున్నావంటే చిత్తస్య శుద్ధయే ఉండదు, కృతఘ్నస్య నివృత్తయే ఉండదు. అందులో పాపం పోవడం ఒకటి, అభీష్ట సిద్ధి ఒకటి. ఈ రెండు దానికోసమే కర్మను చేయాలి. సకామంగా సత్కర్మ ఆచరించి పాపం ఆచరించకపోతే ఉత్తమ లోకాలు వస్తాయి, తర్వాత ఉత్తమ జన్మ వస్తుంది. ఆ కర్మల యొక్క ప్రభావం చేత ఆ జన్మలోనైనా నీకు వైరాగ్యము, భక్తి, జ్ఞానములు కలిగి ముక్తి పొందుతావు. కానీ కర్మ ఎప్పుడూ మనల్ని పతనం చెయ్యదు. ఇది తెలుసుకోండి. ఒకటి నరకాది లోకాల్లో పడకుండా కాపాడుతుంది, ఉత్తమ జన్మలు ఇస్తుంది. ఏది? సకామంతో చేసేవి. ఒకవేళ అది చేయకపోతే కర్మ భ్రష్ట అనే దోషం వస్తుంది. ఒక వైరాగ్యవంతుడు అయ్యారనుకోండి, వాడు కర్మ మానిస్తే, ఇప్పటి వరకు వైరాగ్యం లేని వాళ్ళ గురించి చెప్పుకున్నాం, వైరాగ్యవంతుడి కర్మ మానిస్తే అప్పుడు కృతజ్ఞతా దోషం తప్పకుండా వస్తుంది. కనుక వాడికి మళ్ళీ నరకము, దుష్టజన్మలు ప్రాప్తిస్తాయి. కనుకనే వైరాగ్యం కలిగి గురువుల ద్వారా జీవబ్రహ్మ వివేకం ఏర్పడి క్రమంగా విచారణ చేయాలి అనుకున్నటువంటి వాడు తాను ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆ ఆశ్రమోచితమైన కర్మని ఈశ్వరార్పణ దృష్టితో నిష్కామంగా ఆచరించినట్లయితే ఇహ జన్మలోనే చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము సిద్ధిస్తాయి. మొత్తానికి కర్మని మానరాదని తెలిసింది ఇక్కడ. కనుక స్వాశ్రమ కర్మని ఎప్పుడూ మానరాదు. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటిది. కనుక శంకరులు కర్మదర్శనాన్ని ఎలా సమన్వయించారో చూడండి ఇక్కడ. ఒక యోగం గురించా? ఒక ఆయన అన్నాడు, యోగం ఎందుకండి, యోగాలేం అక్కర్లేదు, అహం బ్రహ్మాస్మి విచారణ చాలన్నాడు. కానీ యోగముతో చేసిన విచారణ నీకు సిద్ధిస్తుంది, యోగము లేకుండా ఎక్కడ సిద్ధించదు. యోగంలో ఏం చెప్పారండి? మనం అపరోక్షానుభూతులు చెప్పుకున్నాం. ఇది యోగంలో యమనియమాలు చెప్పారు. యమనియమాలు అంటే ఏమిటి? సత్యము, అహింస, అస్తేయము, శౌచము, అపరిగ్రహము. వీటికి తెలుగు చెప్పక్కర్లేదు కదా. మొదటి రెండు తెలుసుంటాయి, సత్యం, అహింస, శౌచము. శౌచం అంటే సదాచార పాలనే శౌచం. ఒక ఆయన నేను సన్యాసిని కనుక ఎక్కడైనా కాఫీ తాగొచ్చు అన్నట్టు. అదేమిటో ఒక చోట కంటే ఒక సన్యాసి తనతో పాటు డ్రైవర్ని తీసుకొచ్చి మేము అన్నింటికి అతీతులం అనుకు శ్రోత్రి గృహానికి వచ్చి మా ఇద్దరికి కలిసి భోజనం పెట్టన్నాడు. అంటే అందరికీ భోజనం పెట్టాలి కనుక శ్రోత్రియుడు వారికి పెట్టే పద్ధతి ఒకటి ఉంటుంది, అంతే తప్ప ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడని దర్శించేవాడే నిజానికి సనాతన ధర్మం. సనాతనలో ప్రతివాడు తెలుసుకోవాల్సిందే అందరిలో పరమాత్మ ఉన్నవాడని ఒక సంస్కారం ఉన్నది సనాతన ధర్మానికి మాత్రమే.